సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఇప్పుడు తినలేనులేండి అవన్నీ. ఎందుకు తినడం మానేసావా నువ్వు? అంటే లెక్కలేసుకొని తినాల్సి వస్తుంది కదా ఫేవరెట్ ఎందుకు? ఫుడ్ అంతా. అంటే నేను ఫేవరెట్ ఫుడ్ అంటే బిర్యానీ అని చెప్తా. అమ్మ నేను బిర్యానీని. అవును, రోజు తింటే ఇలా ఉండరు కదా. ఎందుకు నీకు మొత్తం మా మేనేజర్స్ పెట్టట్లేదా నీకు? కళ్యాణ్ నువ్వు ఇట్లానే ఉండాలని ఏమైనా ఆపుతున్నారా చెప్పు. వాళ్ళు ఆపకపోయినా సరే మేము తినలేను కదా అంటున్నా. మీరు అప్పుడప్పుడు తింటారా రోజు బిర్యానీ? అంటే ఒక్కో రోజు సాటర్డే తినను, మండే తినను దేవుళ్ళ కోసం. మా ఇమ్ము అయితే మొత్తం కుమ్ముతానే ఉంటాడు. ఇమ్ము అనుకున్నంత కెపాసిటీ నాకు లేదు. ఇమ్ముకి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? అన్న ఇంకా జమ్స్ రా మా జమ్స్ అంటాడు కదా. రియాలిటీ అని చెప్పాడు అనమాట. మీ ఇంట్లో మీ అన్న ఎట్లా ఉంటాడో ఇమ్ము కూడా అట్లానే. ఎవ్రీథింగ్ అంటే మీరు చూసారు కదా, అవును, ఎవ్రీథింగ్ అవును. బాగా చూసుకున్నాడు. ఇంకా మా డెమోన్ ఎట్లా ఉంటుంది? రీసెంట్ గా వాళ్ళ ఫాదర్ కూడా అవును, ఫాదర్ అంటే అది ముందు క్యాన్సర్, అది టంగ్ క్యాన్సర్ ఏదో అయ్యింది, ముందు నుంచి ప్రాబ్లం ఉందని చెప్పారు. వయసు అయింది కదా, ఆ ట్రీట్మెంట్ కి పాపం బేర్ చేయలేక. ఎందుకంటే మీరు హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ ని ఇక్కడ యా, చూసారు. యా, యా. తను ఇక్కడ కిసిక్ టాక్స్ కి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అతను చాలా ఎనర్జీగా ఉండేవారంట. ఈవెన్ హీస్ ఇన్ 70s ఆల్సో చాలా ఎనర్జెటిక్ గా ఉండేవారంట. అప్పుడప్పుడు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వస్తుంటాయి అంటారు కదా, అట్లా. సో ఆ టైంలో మీరు డెమోన్ ని కాల్ చేయడం యా, ఎట్లా ఉంటుంది మీ బాండింగ్ డెమోన్ కి మీకు? ఆడు కూడా అన్న సేమ్, ఇంకా ఆడు పెద్దోడు నేను చిన్నోడు అలానే ఉంటుంది. సీతావార్ల సినిమా ఏరా అంటే ఏరా అంటే పెద్దోడు ఎవరు చిన్నోడు ఎవరు? ఏం మాట్లాడుతున్నారు, మొత్తం ప్రపంచం అంతా తెలుసు వాడే పెద్దోడు. డెమోన్ నువ్వు పెద్దోడేరా? నువ్వు మొన్న వచ్చి తున్నావు నా ముందు, అంటే చిన్న పిల్లలకే చేశాడు వాడు బిహేవియర్ జడ్జ్ అంతా. బుక్ బై ఇట్స్ కవర్. లేదు నా ముందు చాలా చిన్న పిల్లలు అక్క ఏంటక్క అట్లా ఇట్లా చేశాడు. నీకంటే పెద్దోడా? ఐఎమ్ 24, he is 30. బేసిక్గా నేను మా డాడీని అయితే డాడీ నాన్నగారు అట్లా అంటాను. మీరు హౌస్ లో ఉన్నప్పుడు ఆయన ఆయన అని సంథింగ్ మీ నాన్నతో ఉండే బాండింగ్ ఎట్లా ఉంటుంది మీకు చెప్పండి. హీ ఈజ్ మై హీరో అని చెప్తా. బేసిక్గా అంటే అతని స్టోరీ అలా అంటే ఎలా ఉంటుందంటే, వీడికి ఏంట్రా తరతరాలు కూర్చుంటే వీడికి అంత బిజినెస్ అయ్యింది, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో వీడికి మంచి బిజినెస్ మ్యాన్ అయిపోయాడు అనే స్టేజ్ నుండి మనసులో మళ్ళీ అదే బిజినెస్ మళ్ళీ కంప్లీట్ జీరో అయిపోవడం, తర్వాత హెల్త్ అప్సెట్ అవ్వడం, ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవ్వడం, నెంబర్ ఆఫ్ డెప్ట్స్ ఉండడం, ఆ డెప్ట్స్ అన్ని క్లియర్ చేస్తూ మళ్ళీ వేరే వేరే ఫీల్డ్స్ లో ట్రై చేస్తూ నన్ను చదివించడం, తమ్ముడు చదివించడం, తర్వాత మళ్ళీ షాప్స్ పెట్టడం. ఇప్పుడు ఇంకొక 10 మందికి అవసరం ఉన్నప్పుడు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చే కెపాసిటీ ఉందని ఫీలింగ్. అదే అంటే చెప్తున్నా కదా, ఆ జీరో వెళ్ళి హెల్త్ అప్సెట్ అయిన తర్వాత మళ్ళీ గ్రో అవడం అనేది ఏ రోజుకి నేను అమ్మ ఏంటి ఇది అవుతుందా అసలు లైఫ్లో, ఇది అసలు అవుతుందా అనే సిచ్యువేషన్లో ఉండేవాడిని. అంటే కళ్యాణ్ మీరు ఆ టైంలో ఎట్లా ఫేస్ చేశారు? డాడీ 10 మందికి పెట్టే చేతి నుంచి ఆయన చేతులు ఏమీ లేకుండా అయిపోయిన రోజు. చెప్పాలంటే నేను అది అసలు నాకు చిన్నప్పటి నుంచి నేను బయట ఉన్నాను కాబట్టి నాకు అవి ఏమీ తెలియదు. మీరు నాకు డాడీ వాళ్ళ కష్టాలు తెలియదు, వాళ్ళు ఎన్ని పడ్డారు నాకు అసలు తెలియదు, అసలు ఏమీ తెలియదు. ఫ్యామిలీకి టోటల్ గా దూరం. నేను కంప్లీట్ హాస్టల్లో ఉన్నాను. అంటే ఏం జరిగినా ఎన్ని కష్టాలు పడినా నాకు చెప్పేవారు కాదు, నా వరకు వచ్చేది కాదు. నేను వెళ్ళిన 10 days మాత్రం బాగా చూసుకునేవారు. తర్వాత మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కష్టం అనేది ఎప్పుడు మీకు చెప్పలేదు? నాకు ఎప్పుడు చెప్పలేదు. నా ఓన్గా నేను కష్టపడుతున్నాను తప్ప వాళ్ళ కష్టాలు ఇప్పుడు నా వరకు తీసుకొని రాలేదు. ఒక రోజు అనేది మీకు తెలిసే ఉంటుంది, నా ఫ్యామిలీ ఇంత కష్టపడ్డారా, ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారా మీకు తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి కదా? ఇంకా ఎక్కువ కష్టపడడం మొదలు పెట్టాను నేను తెలిసాక. అరే ఇట్లా కాదురా బాబు, లక్ష్మణరావు పెద్ద కొడుకు అంటే ఏంటో చూపించాలి వీళ్ళకి అని చెప్పి. సో మొత్తానికి కష్టపడి ఈ రోజు ఇంతవరకు వచ్చారు. ఎట్లా మీ ఊర్లో మిమ్మల్ని చూసే విధానం కానీ? బేసిక్గా నేను ఎవరితో మాట్లాడను, చాలా తక్కువ మందితో మాట్లాడుతుంది, అది కూడా. సో మాక్సిమం నా ఊర్లో చాలా మందికి నేను తెలియదు. తర్వాత ఎప్పుడు నేను ఇంటర్ జాయిన్ అయ్యాక తెలిసాను, ఓకే పవన్ కళ్యాణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పి. సో ఎప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు, ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడు మారు ఒకలానే ఉంటారు. నీకు ఏదైనా మీ నాన్నగారికి చెప్పాలనిపించిందా కళ్యాణ్? ఫైటింగ్ స్పిరిట్ నాకు ఇమ్మని అనుకుంటాను ఇప్పుడు. నాకు కష్టం తెలియకుండా పెంచాడు మా డాడీ, ఇన్ని కష్టాలు పడినా అనే ప్రౌడ్ ఫీలింగ్ అనేది ఎప్పటికే ఉంటుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. నీ ఫ్యామిలీలో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఇప్పుడు కళ్యాణ్ నేనున్నాను అని చెప్పే స్టేజ్కి వచ్చారు కళ్యాణ్. స్టిల్ ఇప్పుడు కూడా నాకు కష్టాలు చెప్పరు. నేను అడుగుతుంది ఏంటి ఏమేం జరిగిందంటే, లేదు అంత బాగానే ఉన్నాను.
ఇప్పటికీ చెప్పరు. అంటే ఎందుకు నువ్వు అంటే అంత ప్రేమ లేకపోతే నీకు తెలియకూడదు? దే కెన్ హ్యాండిల్. మా పెదనాన్న ఉంటారు, మా ఫ్యామిలీకి బ్యాక్ బోన్ ఎవరంటే మా పెదనాన్న. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్. ఏదో అంతకు మించి ఏమైనా అవుతుంది అన్నప్పుడు ఏమైనా ఫోన్లు వస్తే రావచ్చేమో కానీ మాక్సిమం వాళ్ళే చూసుకుంటారు. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాళ్ళే చూసుకుంటారు ఎవ్రీథింగ్.